వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చదవబడిన వాక్యం దేవుడు దీవించి కాపాడును గాక. ఇటు సమయంలో అందరం లేచి నిలబడి ఒక పాట పాడదాం. మనం ప్రతిరోజు చేస్తూ ఉంటాం కదా, కనుక దేవుని స్తుతించాలి, ఆరాధించాలని ఆశపడిన వాళ్ళు నిలబడాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఎందుకంటే మన మధ్య నుండి వేరే వచ్చిన మధుకుమార్ అయ్యారు రోజు చూస్తారు కదా, మనం పాట చేస్తాం కూడా అయ్యగారు చూసి మనం అభినందించినట్లు మనం లేచి గట్టిగా చప్పలు కొడుతూ సంతోషం. అందరికి వచ్చినటువంటి పాట నే సాగిద యేసునితో నా జీవిత కాలమంతా అనే పాట పాడుతూ ప్రభునామాన్ని గణపరచదము. అందరం లేచి నిలబడదాం. నే సాగిద యేసునితో
యేసు స్వామికి. దయచేసి కూర్చునవలసిందిగా కోరుతున్నాను. మరి కోనపూర్ సంఘం అన్నాం కదా, వారు కూడా వచ్చి అందరూ చర్చిలో కూర్చున్నారు. వారు కూడా చెప్పడం ద్వారా వారికి స్వాగతాన్ని తెలియజేద్దాం. అన్ని సంఘాల సభ్యులు అందరూ కూడా సమయానికి వచ్చినందుకు కూడా ప్రత్యేక వందనాలు. 8:10 అవుతుంది, 8:15 అవుతుంది, అందరూ వచ్చేసినారు. ప్రసంగం సమయానికే వెళ్తూ ఉన్నారు. ఓసారి 8:30 పోయింది, కానీ ఇది 8:15కే వాక్యం వెళ్తున్నాం. ఎందుకంటే సమయకు అందరు వచ్చారు. అలాగే అయ్యగారు కూడా మరి చాలా చెప్తుంటాడు కనుక, చాలా అనుభవం కనుక వాక్యం కొరకేమో సమయం మనం త్వరగా వాక్యంలోనికి వెళ్తున్నాం కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళు ఎవరు మాట్లాడకండి. చర్చిలో ఉన్నవారు కూడా ఎవరు మాట్లాడకూడదు. కమిటీ మెంబర్స్ కొంచెం లోపల చూడండి. ఎవరైనా మాట్లాడితే నిశ్శబ్దత కూర్చుని పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఎవరు కూడా మాట్లాడకండి. కొన్ని నిమిషాలు దేని వాక్యం విందాం. ఎందుకంటే ఒక్కొక్క దినాన ఒక్కొక్క వాక్యం ఒక్కొక్కరు, నేనే రెడ్డి చెప్పిన కానీ ఎవరు కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ప్రసంగాలు మనం వింటున్నాం. మరి మధుకుమారయ్య గారు మరి చక్కటి వాక్యం అందిస్తారు. వాక్యమును అందించగలిగిన సామర్థ్యత, చాలా తలంతు కలిగినాడు. అలాగే మాట్లాడుతూ కూడా చూస్తే నలుగురిని ఏదైనా అంటే అవుననిపించే విధంగా ఆ తలంతు వారికి ఉన్నది. అందుకనే పెద్ద గుడి కడుతున్నాడు. మనం ఎప్పుడు పోయేటప్పుడు అటే చూస్తుంటాం. అటు చూసే ఇక్కడ చూసే పరిస్థితి ఉన్నాం మనం. అంటే పెద్ద దేవాలయం ఒక్కరికి తోటే స్లాబ్ అంతా వేయించిండు. అంటే ఎంత ఖర్చు అయ్యేది అంటే వారి యొక్క మాటను అట్లా వినేటట్లుగా చేయగలిగినటువంటి సామర్థ్యత అయ్యగారికి ఉన్నది. కనుకనే పెద్ద గుడి కడతా ఉన్నాడు. ఈ మధ్యలో 2 గుడులు కట్టి ఓపెనింగ్ చేసిన, ప్రారంభం చేసిండు, సంవత్సరం కూడా కాలేదు, ముగింపు చేసేసిండు. ఇక మనమేమో కొన్ని లేట్ ఆలస్యం అయితే కానీ అనుకున్న సమయాలు ముగింపు చేస్తాడు అయ్యగారు. మరి ఎట్లంటే చిన్నవారితో డైసన్ పెద్దలతో కూడా చాలా సన్నిహిత సహవాసం అయ్యగారు గారు ఇచ్చున్నాడు. మరి నేను సీనియర్ అయినా మాకు అంత తెలియదు, కానీ తమ్మునికి డైసన్ ఆఫీస్లో కూడా చాలామంది బాగా తెలుసు. కనుక గట్టిగా చప్పట్లు కొట్టి వారికి వందనాలు తెలియజేద్దాం. కనుక చక్కటి వాక్యంను వారు అందిస్తుండగా శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేయుదుము. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, నమ్మదగిన మా దేవ, శూన్యములో నుండి సృష్టిని గావించి చీకటి యావత్తును పారద్రోలి వెలుగు చేత ఈ లోకమును నిర్మించిన మా తండ్రి, నీ పవిత్ర పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి వేళ 2025 గృహ వెలుగు పండుగలు క్రమమైన రీతిలో జరిగించబడుచున్న మారపల్లి పాస్టర్ను బట్టి, అందరి గురుతర బాధ్యత వహిస్తున్న గురువులను బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. వెలుగై ఉన్న దేవా, నీ వెలుగు యొక్క మర్మమును మా జీవితములకు విషదపరిచి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచవలసిందిగా వేడుకుంటున్నాము. నీ పాద సేవకునైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ పరలోకపు సహాయమును ప్రసాదించండి. నేను మాట్లాడితే ఎవరు వినలేరు, కానీ నీవు మాట్లాడితేనే మేము వినగలము. మీరు మాట్లాడితేనే మా జీవితములలో పరివర్తన చెందగలం. అంటే శక్తి కలిగిన, జీవము కలిగిన, బలము కలిగిన మాటలతో మమ్మల్ని సంతృప్తి పరచవలసిందిగా వేడుకుంటున్నాము. అందుకే ఈ స్థలాన్ని, సమయాన్ని, నన్ను మమ్మల్ని అందరినీ నీ కృపగల హస్తములకు అప్పగిస్తూ యేసు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని పరిశుద్ధ జనాంగమా,
మీ అందరి ఎదుట ఈ రీతిగా నిలబడుటకు కృపనిచ్చిన దేవదేవునికి నా నిండు కృతజ్ఞత వందనములు స్తోత్రములు దేవునికి చెల్లిస్తూ, మరి ఈ మంచి ఆరాధనలో మీతో కూడా ఉండే భాగ్యం అవకాశం అందించినటువంటి గురువులు మా ప్రియులు ఎవరంటే సత్యానందమయ్య గారికి, అమ్మగారికి నా ప్రత్యేకమైన కుటుంబపరమైన మా పాస్టర్ అంతటి పక్షమున ప్రత్యేకమైన వందనాలు మరి తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ 3 సంవత్సరాలలో ఏదో ఒక చోట తప్పక అయ్యగారు నాకు అవకాశాన్ని కలిగిస్తూ ఉంటున్నారు. క్రిందటి సంవత్సరం రేజింతల్లో, అంతకుముందు సంవత్సరం మరి అనంత సాగర్లో, మరి ఈ సంవత్సరం ఇక్కడ మరి మీతో కలిసి ఈ ఆరాధనలో పాల్గొనే కృప మరి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటుండగా అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. మరి వారు చాలా పెద్ద మాటలు వారు తెలియజేశారు. ఎంత ఉన్నా మరి మాకు ఆత్మీయమైనటువంటి అన్న, ఇక్కడ నోరారా అన్నాని పిలవగలుగుతున్నటువంటి గురువులు ఎవరు అంటే ఈ రీజన్ అంతట్లో కేవలం సత్యానందమయ్య గారు మాత్రమే అన్నాన్ని నేను సంబోధన చేయగలుగుతాను. తక్కిన అయ్యగారులు అందరికీ ఒక్కొక్క పేరు పెట్టాను, కానీ అయ్యకు మాత్రం అన్నానే ఆ ఆత్మీయమైనటువంటి ఆ సహవాసం మరి ఉన్నతిని దేవుడు మాకు కలిగింపజేశాడు. అంతేకాకుండా చిన్నవాడినైనా అన్ని విషయములలో వారు అనేకమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వగలిగేటటువంటి గురువులు. ముఖ్యంగా ఇటీవల కాలంలో మా పాప ఫంక్షన్ చేయాలన్నప్పుడు అనేకమైనటువంటి మరి సూచనలు అయ్యగారు అందించగా ఆ కార్యాన్ని ఘనంగా చేయడానికి మరి కారణమైంది. అందుకు మా ప్రత్యేకమైన వందనాలు చేస్తున్నా. అదే రీతిలో 2 చక్కటి గురువులు కూడా మన మధ్యలో ఉన్నారు. రెవరెండ్ సన్నీ అయ్యగారు, అమ్మగారు 2 ఉండడం చాలా సంతోషం. మరి వారికి మరి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. వారి అమ్మగారి యొక్క ఊర్లో నేను మరి పనిచేయడం, వాళ్ళ చిన్న కుమారుని నా తొట్టెలేసింది, వాళ్ళ కుమారుని కూడా తొట్టెల్లో వేసి మరి పేరు పెట్టినటువంటి అవకాశం దేవుడు అనుగ్రహించాడు. వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి అంతేకాకుండా మరి అనిలయ్య గారు చాలా సంతోషం. నేను ఎక్కడెక్కడ సేవ చేసుకుంటూ పోతున్నా నా వెనుకనే వస్తుండే ఆయన. పిట్లం పాస్టేట్లో నేను కృష్ణాపూర్ అనే నాగదర్ సెక్షన్లో సేవ చేశాను. ఇప్పుడు ఆ సెక్షన్ అది పాస్టేట్ అయిపోయింది. నేను చేసి వచ్చిన సంఘాల్లో మరి అనిలయ్య గారు మరి వారు సేవ చేయడం, అనంతరం అనంతసాగర్లో సేవ చేస్తే వారు నా వెనుకనే అనంతసాగర్ కూడా రావడం, ఏదో ఒక విధమైనటువంటి కనెక్టివిటీ మరి గురువులుగా కలిగి ఉండడం చాలా సంతోషం. వారికి అమ్మగారికి కూడా ప్రత్యేకమైన మరి అభినందనలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి చేరవచ్చినటువంటి మరి అన్ని సంఘముల విశ్వాస సమాజమునకు, భక్త జనాంగమునకు, సంఘ నాయకులకు, పెద్దలకు, యవన బిడ్డలందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు క్రీస్తు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మరి ఈ ప్రత్యేకమైనటువంటి వేళ ప్రతి గ్రామమందు వెలుగును గూర్చినటువంటి సునాదం, సిలువ వెలిగింపు ఆరాధన చాలా ఘనంగా జరుపుకుంటూ వచ్చినటువంటి స్థితిని మరి చూడగలుగుతూ వచ్చాం. ఇలాంటి నేపథ్యంలో ప్రియులారా, మరి చాలామంది పెద్దలు, గురువులు ప్రతిరోజు మరి ఈ మాటలు వింటూనే ఉన్నారు. మరి ఈ ప్రత్యేకమైనటువంటి సమయమున మరి నాకంటే ముందు చెప్పినటువంటి గురువులు, గనులు, పెద్దలు వారి ముందు వారికి సరితూగలేనని ఒప్పుకుంటూ చిన్న సాహసం వారి ముందు చేయడానికి ప్రయత్నం మరి చేస్తానని క్రీస్తు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనందరికీ వెలుగు అంటే మనకు తెలుసు. వెలుగు అనేటటువంటి పదము తెలియనటువంటి వారు ఎవ్వరూ లేరు అన్న సంగతి మరి నేనైతే ఎరుగుదును. దేవుడు ఈ లోకమందు వెలుగును చేశాడు.
ఆ వెలుగులో మన దినచర్యను కొనసాగింపజేస్తూ ఉంటున్నాము. వాస్తవముగా 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వెలుగును గూర్చి ప్రస్తావన చేస్తూ ఉంటాము. ఒకటి ప్రకృతి సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి వెలుగు, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వెలుగు మ్యాన్ ఇన్వెంటెడ్ లైట్ అంటాం. మానవుని చేత కనుగొనబడినటువంటి కాంతి, మానవుని వలన చేయబడినటువంటి కాంతి వెలుగు అని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటాం. రెండవది దేవుడు చేసినటువంటి వెలుగు, దేవుడు చేసిన వెలుగు. ఈ రెండింటిని గూర్చినటువంటి వర్తమానాలు ఈ లోకమందు అనేక మార్లు వింటున్నాం. మరి మారపల్లికి రావాలని అయ్యా కోరినప్పుడు వాస్తవానికి ఒక్కరోజు కూడా నేను వాక్యం మీద ధ్యానం కొరకు నేను కూర్చోలేదు. ఈ సమయం చాలా క్రూషియల్ పీరియడ్ అయినా కానీ నేను వెళ్ళు ప్రయాణాలలో కానీ కూర్చున్నప్పుడు కానీ దీని గూర్చిన ఆలోచన అధ్యయనం చేయగలుగుతూ వచ్చాను. దేవా, మాకు తెలిసినటువంటిది మానవుడు చేసిన వెలుగు, రెండవది నీవు చేసిన వెలుగు. ఈ లోకములో మేము తెలుసుకున్నాం, వాటిని అనుభవిస్తున్నాం, చూడగలుగుతూ ఉన్నాం. ఇది అందరూ చెప్పే వాక్యము. మరి అయ్య నన్ను ప్రేమించే అవకాశం ఇచ్చాడు, నేను ఏం చెప్పాలి దేవా అని ప్రసంగానికంటే మనసులో ప్రార్థన మాత్రం చేసుకుంటూ వచ్చాను. ఈ ప్రార్థనకు జవాబు దేవుడు మెల్లిగా మాట్లాడడం ప్రారంభించాడు. అనాది కాలములో ఆది కాండమును గమనించగలిగితే దేవుడు సృజించినటువంటి ఆ వెలుగును గూర్చి చాలా స్పష్టంగా మొదటి అధ్యాయంలో లిఖితం చేయగలుగుతూ వచ్చి ఉంటుంది. దేవుడు మొదట వెలుగును చేశాడు. అనంతరం 14వ వచనం నుండి 15వ వచనం వరకు గల మాటలలో వెలుగును చేసినటువంటి దేవుడు వెలుగు మరి 2 విధాలుగా చేసి పగటిని ఏలుటకు రాత్రిని ఏలుటకు దేవుడు జ్యోతిని చేసెను అని రాయబడిన మాటలు. ఈ 2 విషయాలు, మరొకటి మానవుడు తయారు చేసిన ఈ వెలుగును గూర్చినటువంటి అధ్యయనములు చేస్తే వాస్తవానికి ఇప్పటి వరకు మనము చేస్తున్న ఆలోచన చేస్తున్నటువంటి వెలుగు, దేవుని వెలుగు ఇప్పటికీ ఎవ్వరూ బహుశా చూసి ఉండలేదేమో. మనము చూసిన వెలుగల్లా పగలును ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని. ఎవరైనా ఉన్నారా జ్యోతులు? ఉంటే నేను మిమ్మల్ని అంటలేను సుమా, వాక్యములు ఉన్న జ్యోతి గురించే చెప్తున్నాను. ఒకరున్నారా? పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని దేవుడు చేశాడు. ఈ 2 జ్యోతులు వెలుగునిచ్చేదిగా, వెలుగును ఏలేదిగా ఉంటున్నట్లు వాక్యంలో స్పష్టంగా చూస్తున్నాం. మొదట దేవుడు చేసిన వెలుగు వేరు, రాత్రిని ఏలుటకు పగలును ఏలుటకు చేసిన వెలుగు వేరు. ఆ వెలుగును ఏలుటకు ఈ వెలుగును చేశాడు అన్న సంగతి ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదామునకు ముందు ఉంటున్నటువంటి వెలుగు, ఆదామునకు తర్వాత వచ్చిన వెలుగు, ఇది ఏలేదిగా ఉంటుంది, అది వెలిగేదిగా ఉంటుంది. కాస్త తికమక ఉంటుంది కానీ ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాల. కనుక ఈ వెలుగును గూర్చినటువంటి వాక్య ధ్యానంలోనికి వస్తున్న మనం అందరం కూడా తలంచాల్సినటువంటి విషయం, వెలుగు అంటే ఏంటిది? వెలుగు అంటే ఏంటిది అంటే మీరు రకరకాల సమాధానాలు చెప్తారు. ఎవరైనా చెప్పగలుగుతారా? అమ్మ, వెలుగు అంటే ఏంటిది? చీకటిని పారద్రోలేదు. ఓకే, ఎనీబడి ఎల్స్? యేసు ప్రభు. ఓకే,
వాక్యానుసారంగా వెలిగించబడం. అమ్మా థ్యాంక్ యూ. ఒకటే మాట, చీకటి లేనిది వెలుగు. చీకటి లేనిది వెలుగు. వెలుగు ఉన్న దగ్గర చీకటి ఏ మాత్రము ఉండదు. వెలుగు చోట చీకటికి తావు లేదు. చీకటి లేనిదే వెలుగు అన్న సంగతి నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలా. వెలుగులో చీకటి లేదు, చీకట్లో వెలుగుంటే చీకటి లేదు. అనగా దానికి ఉన్నటువంటి గణము గుణలక్షణము ఏంటిది అంటే వెలుగు చీకటితో రాజీ పడదు, వెలుగు చీకటితో పొత్తు పెట్టుకోదు, వెలుగు చీకటిని ఏ మాత్రము కూడా దరిచేరనివ్వదు. కనుక వెలుగు అంటే చీకటి లేనిది. నాయన వెనుక చెప్పాలా, వెలుగు అంటే చీకటి లేనిది వెలుగు. మరి ఈ చీకటి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు వెలుగు చేశాడు. దేవుడు వెలుగు చేస్తే చీకటి లేనిది అనే డెఫినిషన్ మనం మాట్లాడుతూ ఉన్నాము. వాస్తవానికి ఈ చీకటి ఎక్కడుంది, ఎలా ఉంటది అనే మాట ఆలోచన చేసుకోగలిగినట్లయితే వాక్యంలో చాలా స్పష్టంగా మనం చదువుకున్న పాత నిబంధన లేఖన భాగం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. చూడుము భూమిని చీకటి కమ్ముచూ ఉన్నది. భూమి అంతయు చీకటితో నింపబడ్డది. భూమి అంతయు చీకటి క్రింద ఉండగలిగినది. భూమిలో వెలుగు లేదు, భూమిలో తేజస్సు లేదు, భూమి చీకటిమయమై పోయింది. నీవు నేను ఎక్కడ జీవిస్తున్నాము, మన ప్లానెట్ ఏంటిది అని అంటే భూమి అని చెప్తాను. ఈ భూమి ఎలాగున ఉన్నది అంటే చీకటి చేత నింపబడి, చీకటి చేత అలుముకొని, చీకటి చేత మరెందుకంటే నింపబడినట్లు వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం. ఇదే మాట మరి ఆత్మీయ దృక్కోణములో ఈ చీకటిని గూర్చి మాట్లాడుతున్న మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఈ రీతిగా చెప్పబడుతున్న మాట దయతో గమనించండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలననే నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము అంటున్నాడు. జీవపు వెలుగు చీకటితో నింపబడిన భూలోకమందు అవసరమై ఉంటుంది. చీకటి చేత మరి నింపబడినటువంటి భూమి మీద వెలుగు కావాలా. ఆ వెలుగు మామూలు వెలుగైతే ఆ భూమికి ఏమాత్రము మేలు కలగదు. భూమి మీద ఉన్న చీకటి పారద్రోలబడాలా, భూమి మీద ఉన్నటువంటి చీకటి వెళ్ళగొట్టబడాలా. అంత శక్తి సామర్థ్యత ఎక్కడున్నది అంటే జీవపు వెలుగులో ఉంటుంది అని దేవుని వాక్యము చూడగలుగుతూ ఉంటున్నాం. ఇదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14లో చెప్తున్న మాట చూడండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునై దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను
ఈ భూమి అంతా దేని చేత నింపబడ్డది? చీకటితో నింపబడిన ఈ భూమిని, భూమి మీద ఉన్నటువంటి మానవుల యొక్క మానసిక జీవితము ఎలాగున ఉన్నది అని అంటే, ఇదిగో ఇక్కడ రాయబడుతూ ఉన్నది. అయ్యా, నీవు క్రైస్తవుడవే, అమ్మా నీవు క్రైస్తవురాలువే, నీవు ప్రభువును ఎరిగినటువంటి వాడవు, సంవత్సరముల తరబడి క్రీస్తులో జీవించగలుగుతున్న వాడవు, మీ తాత ముత్తాతల దగ్గర నుండి ప్రభువును ఎరిగి ఆరాధించగలుగుతున్నటువంటి వారము. అయినప్పటికీ నువ్వు ఎక్కడున్నావో తెలుసా? మూర్ఖమైన వక్ర జనము మధ్య నీవు నివసించుచున్నావు. ఎందుకంటే భూమి చీకటితో ఉన్నది. ఈ చీకట్లో మన దీపం ఆరిపోకూడదన్నదే, చీకట్లో వెలుగు ఆరిపోకూడదన్నదే ఈ పండుగల యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశమని క్రీస్తు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇది చీకటికి ఉన్నటువంటి మరి బలము లేదా శక్తి. ఒక వెలుగు సంబంధిగా నీవు నేను నిజమైన వెలుగును గూర్చి మనం ధ్యానం చేసుకుంటాం. దానిలోనికి వెళ్ళక మునుపు నీవు వెలుగులోనికి రావాలి అంటే, వెలుగు చెంతకు చేరాలి అంటే, నీవు వెలిగించబడాలి అంటే, ఒక్కసారి చూడండి లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. సంవత్సరమునకు ఒక్క మారు సిలువను వెలిగించి నేను వెలిగించబడ్డాను అని అనుకోని సంతృప్తి చెందడానికి వీలు లేదు. నేను సిలువ వెలిగించాను, సిలువ దగ్గర నా దీపము పెట్టాను, సిలువ వెలుగును నా ఇంట్లో పెట్టుకున్నాను, నా ఇల్లు వెలుగైపోయింది, నా ఒళ్ళు వెలుగైపోయింది, నేను వెలుగైపోయాను అని అనుకోవడానికి వీల్లేదు. ఎవడైనాను వెలుగులోనికి రావాలి అంటే, జీవపు వెలుగు కలిగి ఉండాలి అంటే, వాడు ప్రతి దినము తన సిలువనెత్తుకోవాలా. యేసయ్య సిలువ కానే కాదు. ఎవరి సిలువ అంటే మన సిలువనే. ఆ సిలువ దేనికి గుర్తు, దేనికి మరి సాదృశ్యము అనంటే, రోమపత్రిక 13వ అధ్యాయము 12వ వచనములో నీ సిలువ ఏంటిదో నా సిలువ ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. రోమా పత్రిక 13వ అధ్యాయం 12వ వచనము. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను, అంధకార సంబంధమైన ఏమంటున్నాడు? అంధకార సంబంధమైన అంధకార క్రియలను విడిచిపెట్టాలి. ఇప్పుడు గమనించాలా, వెలుగు దేవుని యొక్క మూర్తిమత్వాన్ని వెల్లడి చేస్తూ ఉన్నది. చీకటి అంధకార క్రియలను వెల్లడి చేస్తూ ఉంటుంది. వెలుగు దేవుని జీవముతో ముడిపడి ఉంటుంది. చీకటి పాపముతో పెనివేసుకొని ఉంటుంది అన్న సంగతి నీకు నేను గుర్తెరగాలని క్రీస్తు యేసు ప్రభుల వారు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని వారలారా, ఈ ప్రత్యేకమైనటువంటి వేళ ఈ వెలుగు ఎలాంటి వెలుగు? ఈ వెలుగు మనల్ని ఏమి చేస్తూ ఉంటుంది అనంటే, అంధకార సంబంధమైన క్రియలను విసర్జించుట అని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, దేవుడు ఈ లోకమునకు వచ్చి నిన్ను నన్ను వెలిగించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని తెలియజేస్తున్నాడు? ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు కల్వరి శిలువపై తన ప్రాణాన్ని పెట్టాడు అనంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం.
మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమునై ఉన్నారు. అనగా ప్రియులారా, మీరు చీకటిలో నుండి, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భూమి యావత్తు చీకటి చేత నింపబడ్డది. చీకటి చేత నింపబడినటువంటి భూమి చీకటి నుండి విమోచించబడాలా, చీకటి నుండి విడిపించబడాలా, చీకటి నుండి మరెందుకంటే విమోచన చెందగలగాల. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమండలం మీదికి ఆయన ఏ రీతిగా వచ్చాడు అంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యోహాను సువార్త 12:8 ఉంటాడు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయనే వెలుగుగా ఈ భూమండలం మీదికి వచ్చాడు. ఈ భూమండలం మీదికి వెలుగుగా వచ్చినటువంటి యేసయ్యను ఎవ్వరు గుర్తించట్లేదు. ఎవ్వరు కూడా అతనిని గూర్చినటువంటి ఆలోచన లేనటువంటి స్థితిని చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఈ ప్రత్యేకమైనటువంటి సంబంధం వాక్యములో గమనించగలిగినట్లయితే, దేవుని యొక్క వెలుగు ఈ లోకమందు ఉన్నది. వెలుగు నీకు కావాలా, వెలుగులోనికి నీవు రావాలా, వెలుగు కలిగి నీవు జీవించాలా, అనేకులకు వెలుగును చూపించాలా అనే ఆశతో, ఆకాంక్షతో సంవత్సరమునకు ఒక్కమారు గృహ వెలుగు పండుగను మనము జరుపుకుంటున్నాం. ఈ పండుగను జరుపుకుంటున్నటువంటి మనమందరం వెలుగును గూర్చినటువంటి ధ్యానము చేస్తూ ఉంటున్నాం. దీన్ని గూర్చినటువంటి ప్రస్తావన మనం చదువుకున్నటువంటి యోహాను రాసిన సువార్తను గమనించగలిగినట్లయితే ప్రియులారా, చాలా చక్కటి మాటలు అక్కడ రాయగలుగుతూ ఉంటుంది. వెలుగు, చీకటి దేనికి అంటే అంధకార సంబంధమైన క్రియలు. వెలుగు దేనికి, ఏ రీతిగా వెలుగు మనకు కలుగుతూ ఉంటుంది అని అంటే 4వ వచనంలో రాయబడుతుంది, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఈనాటి ప్రశ్న, ఆయన జీవము నీలో నాలో ఉందా? ఆయన జీవము చేత నీవు నేను జీవించబడుతూ ఉన్నామా? ఒక ప్రశ్న నీకు నీవు వేసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ దైవ జనాంగమా, నా కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు, వెలుగుగా ఈ భూమండలం మీదకి వచ్చాడు. ఆయన నన్ను వెలిగించుటకు తన జీవమును నా కొరకు సిలువపై ధారపోశాడు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యేసయ్య జీవం నీలో ఉంటే, యేసయ్య జీవం నాలో ఉంటే, యేసయ్య జీవం మనలో ఉంటే, ఇదిగో చెప్పబడుతూ ఉంటుంది, ఆ జీవమే వెలుగై ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఆ వెలుగును ఏలుటకు దేవుడు పగలును రాత్రిని, అనగా పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని చేసెను అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియ దైవజనాంగమా, దేవుని మరి ఆత్మ సంబంధమైన వెలుగు ఏంటిది అంటే దేవుని జీవం. ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు దేవుని జీవం. ఈ జీవం, ఈ వెలుగు 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి ఏంటిది?
అంధకార సంబంధమైన క్రియలు. అంధకార సంబంధమైనటువంటి క్రియలు. ఈ అంధకార సంబంధమైనటువంటి క్రియలు ఆయనను గుర్తించలేకపోతూ ఉన్నది. అందుకే పేతురు పత్రికలోనే మొదటి యోహాను పత్రికలో రాయబడుతున్నటువంటి మాట, దానికంటే మునుపు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో మన పూర్వస్థితిని వెల్లడి చేస్తూ ఉంటాడు. కొలస్సీ పత్రిక 13వ వచనం, ఏలైనగా అంధకార సంబంధమైన ఆ అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసాడు. మన స్థితి ఎలాగ ఉన్నదో, మన పరిస్థితి ఎలాగ ఉన్నదో, మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు. మన పూర్వస్థితి వెలుగులోనికి రాకమునుకున్న స్థితి అంధకార సంబంధమైన చీకటి సంబంధమైనటువంటి స్థితి అన్న సంగతి నీవు నేను గుర్తిరగాల. ఎప్పుడైతే లోకములోనికి వెలుగు వస్తూ ఉన్నదో ఆ వెలుగును చీకటి గ్రహించలేకపోతూ ఉన్నది. ఈ మధ్య కాలంలో మనం అందరం కూడా తప్పకుండా క్రిస్మస్ రాగానే క్యాండిల్ నైట్ సర్వీస్ చేసుకుంటాం. క్యాండిల్ నైట్ సర్వీస్ ఏ రీతిగా చేసుకుంటాం, తప్పకుండా అందరికీ క్యాండిల్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యాండిల్ ఇచ్చి, మరి చర్చిలోనో ఆ ప్రాంతంలో ఉన్న లైట్లన్నీ ఆర్పేసి ఒక్కరు మొదట అంటించుకొని ఈ పక్కన ఉన్న వారికి ఆ పక్కన ఉన్న వారికి ఏం చేస్తారు, క్యాండిల్ అంటిస్తాం. అంటించి చక్కగా పాట పాడతాం, లోకమంతటా కదా, లోకమంతట వెలుగు ప్రకాశించెను అనే పాట పాడుతూ ఉంటాం. ఈ పాడుతూ ఉంటే, ఈ క్యాండిల్ ఊపుతుంటే మన దగ్గర ఉన్న చాలా జ్ఞానవంతులు ఏం చేస్తారో తెలుసా, కొందరు ఎవరైతే క్యాండిల్ పట్టుకొని ఊపుతుంటారో ఆ చెయ్యి ఊపుతూ ఉంటే వీళ్ళు నోటితో ఊపుతూ ఉంటారు. ఎటు చేసి పక్కోని క్యాండిల్ ఆరిపోవాలా. మనం అనుకుంటాం, ఈ వెలుగు నేను పక్కోడికి వెలిగించాను, ఈ పక్కోనికి వెలిగించాను, ఈ పక్కోనికి వెలిగించాను అనగా, వెలిగించడం అంటే కొవ్వొత్తి వెలిగించడం కాదు. వెలిగించడం అంటే నీ వెలుగుని ఇంకొకరికి అందించడం కాదు. అదే మాట చెప్తున్న మాట, దేవుని వెలుగు లోకములో ప్రకాశించుచుండెను గాని చీకటి దానిని గ్రహింపకున్న ఆ వెలుగు అంతటితో ఆగలేదు, ఆ వెలుగు అంతటితో ఆపివేయలేదు. ఆ వెలుగు ఏం చేస్తున్నదో చూడండి ఒక్కసారి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ వెలుగు లోకములోనికి ప్రవేశించుచు ఒక్కొక్కరిని 9వ వచనములో నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, లోకము గాని లోకము ఆయనను. ఒక్కొక్కరిని ఆ వెలుగు వెలిగిస్తుంది. ఆ వెలుగు, నిజమైన వెలుగు ఒక్కొక్కరిని వెలిగిస్తూ ఉంటే ఆ వెలిగించబడ్డలు నిజమైన వెలుగును తెలుసుకోలేక అక్కడ గమనించండి. 2 మరి ఎందుకంటే సత్యాలు అక్కడ రాయబడుతూ ఉన్నది. ఒక్కొక్కరిని ఆ వెలుగు వెలిగిస్తూ ఉండెను, కానీ లోకమాయనను తెలుసుకోలేదు. అక్కడ ఒక్కొక్కరిని వెలిగిస్తున్నాడు, లోకము మాత్రము ఆయనను తెలుసుకోలేదు. అనగా లోకములో ఉన్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. వెలిగించబడే రీతిలో వెలిగించబడిన బిడ్డగా ఉన్నావా? లోకముతో మమేకమై ఎరుగలేని స్థితిలో నీ ఉన్నావా అని దేవుడు ఈ దినమున స్పష్టముగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజమైన వెలుగు ఉండెను. మళ్ళీ ఆది కాండమునకు వస్తే దేవుడు చేసినటువంటి ఆ వెలుగు, ఆ దేవుడు చేసినటువంటి వెలుగు నిజమైనటువంటి వెలుగు.
ఆ వెలుగు కొరకు ఇప్పటి వరకు మానవుడు సత్యాన్వేషణ చేస్తూ ఉంటున్నాడు. ఆ వెలుగును ఆశ్రయించడానికి, ఆ వెలుగును కనుగొనడానికి, ఆ వెలుగు చేత మరి నింపబడడానికి అనేకులు ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నమును మరి చరిత్రలో చూడగలుగుతూ ఉంటున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు మరి చూడగలుగుతున్నాము, ఆ వెలుగులో జీవం ఉన్నది అని చెప్పబడుతుంది. ఆ వెలుగులో జీవం ఉన్నది. ఆ జీవం మనలందరినీ బ్రతికింప చేస్తుంది. అందుకు ఎహెజ్కేలు భక్తునికి కలిగినటువంటి ఒక దర్శనం, ఎహెజ్కేలు భక్తునికి కలిగిన దర్శనం ఏంటిది అంటే, ఒక పెద్ద లోయ, ఆ లోయ నిండా ఎముకలన్నీ పారవేసి ఉన్నాయి. మన భాషలో చెప్పాలంటే ఏమంటారు? ఎముకలు బొక్కలు అంటారు కదా. బొక్కలు కుప్పలు వేశారు. అవి ఎండిపోయినవి. దాని మీద మాంసము లేదు, నరములు లేదు, ఏమాత్రము పచ్చి అనున్నది లేదు. ప్రతి ఎముక ఎండిపోయి ఉన్నది. అలాంటి ఎముకలు కలిగిన లోయలోనికి ప్రవక్తను తీసుకొని వెళ్ళినప్పుడు వాటిని చూసి భయపడుతూ వెళ్ళాడు. కానీ ఆశ్చర్యం ఏంటిదంటే, ఆ ఎండిన ఎముకలు ఒకదానికి ఒకటి అతుకుతూ ఉన్నప్పుడు కలిగిన శబ్దం, ఎండిన ఎముకలలో జీవమును పోసినటువంటి ఆ వైనమును చూసిన మరి ఎహెజ్కేలు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎండిన ఎముకలను కూడా అతికింపజేయగలిగిన, జీవమునియ్యగలిగిన శక్తి దేవుని ఊపిరిలో, దేవుని జీవంలో ఉందన్న సంగతి నీవు నేను గుర్తిరగాల. ఈ మాటలన్నీ విన్న తర్వాత నా ప్రియ సహోదరి సహోదరుడా, నీలో నాలో అంధకార సంబంధమైన పాపేచ్ఛలతో కూడిన జీవితం ఇంకా కలిగి ఉన్నా, ఈ గృహ వెలుగు పండుగ దినమున దేవుడు నీకు ఒక అభయం ఇస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు దేవుని దీవెన నీవు పొందకపోయి ఉండొచ్చు. ఇప్పటి వరకు ప్రభు యొక్క శక్తిని నీవు ఆశ్రయించకపోవచ్చు. ఇప్పటి వరకు నీ పాపము నుండి నీవు విడిపింపబడకపోవచ్చు. యేసయ్యా, నీలో జీవముండెను, ఆ జీవము లోకమునకు వెలుగయ్యుండెను, ఆ వెలుగులో నీ జీవముండెను అని నీవు ప్రార్థించగలిగి, ఆ జీవము నాలో ఎండిపోయిన నా జీవితములో, పాప బంధకములలో ఉన్న నా జీవితములో, పాపేచ్ఛలతో నింపబడిన నా జీవితములో నీ జీవాన్ని ఇవ్వవా? ఎముకలను అతికింపజేసిన దేవుడు, అద్భుత కార్యమును జరిగింపజేసినటువంటి దేవుడు, నా జీవితములో కూడా నీ గొప్ప కార్యమును దయచేయవాని ఈ రాత్రి వేళ నీవు మొరపెట్టగలిగినట్లయితే, ప్రభువును ఆశ్రయించగలిగినట్లయితే తప్పక మన జీవితములో దేవుడు కార్యము చేస్తాడు. నిజమైన వెలుగు ఉండెను, వెలుగై ఉన్నటువంటి వారిని తెలుసుకోలేకపోతూ ఉన్నాం. లోకాన్ని వెలిగించుచున్న వారిని తెలుసుకోలేకపోతూ ఉన్నాం. నిజమైనటువంటి వెలుగు సాక్ష్యమీయగా తెలుసుకోలేకపోతున్నాం. కారణం పాపాంధకారమైన మరి పునర్జన్మ సంబంధమైనటువంటి పాపం మనల్ని ఆవరించి ఉంటుండగా నిజమైన వెలుగులోనికి ఇంకనూ నీవు నేను రాలేకపోతూ ఉన్నామేమో గమనించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు అంటాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో మన స్థితి పూర్వమందు నీవు నేను ఎలా ఉన్నామో రాయబడినటువంటి మాట. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు పూర్వము చీకటే. ఇప్పటి వరకు నీ గతము చీకటే, కానీ ఈ గృహ వెలుగు పండగ
వెలుగును నీవు ఆశ్రయించగలిగితే నీవు ఇప్పటి నుండి వెలుగై ఉన్నావనే దేవుని వాక్యం సెలవిస్తుంది. పూర్వం నీ స్థితి పాపపు స్థితి, పూర్వం నీ స్థితి అయోగ్యమైనటువంటి స్థితి, పూర్వం నీ స్థితి ప్రభువును చేరలేని స్థితి, పూర్వం నీ స్థితి నీవు నీ పాపముల చేతను అపరాధముల చేతను సచ్చినటువంటి రీతి. కానీ దేవుడు ఈ దినమున నీవు వెలుగు సంబంధివని సాక్ష్యం ఇయ్యగలిగిన స్థితిని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి అంతేకాకుండా మరి చాలా చక్కగా వాల్ పోస్టర్లు వాట్సాప్లో పెట్టడానికి అయ్యా తయారు చేశాడు. దాంట్లో రాసినటువంటి వాక్యం చాలా చక్కగా ఉన్నది. కీర్తనలు 119, 105 వచనము, నీ వాక్యము నా పాదములకు దీపము. ఎందుకంటే నీవు జారి పడపోకూడదు, త్రోవ తప్పిపోకూడదు, నీ మార్గములు చెదిరిపోకూడదు. నీ వెలుగు అయా నా పాదములకు దీపము, నేను జారిపోకుండానట్లు చేయగలుగుతుంది అని చెప్పబడుతున్న మాటగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఇదే భావం ఇచ్చి ఇంకొక మాట 56వ కీర్తన 13వ వచనంలో చూస్తూ ఉంటాం. 56వ కీర్తన 13వ వచనంలో, నేను నీకు స్తుతియాగములను అర్పించెదను, నేను నీకు మొక్కుకొని ఉన్నాను. రైట్, 12వ వచనంలో ఉంటుంది, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. ఎందుకో తెలుసా? నీ వెలుగులోనికి నేను వస్తున్నాను. నీ వెలుగులోనికి నేను వచ్చుచుంటుండగా నీ వెలుగు నన్ను జారి పడకుండానట్లు చేస్తుంది. 119:5 అంటున్నాడు కదా, నా త్రోవలకు దీపం అన్నాడు. 56:12 చెప్తున్నాడు, ఇదిగో ఈ నీ వెలుగు నన్ను జారి పడకుండానట్లు చేస్తుంది అని మాట్లాడుతున్నా మాటగా చూడగలుగుతూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని వారలారా, మరి ఈ దేవుని యొక్క మాటలు లోకమంతా కూడా దుష్టుడు ఆవరించి వెలుగును మరి చవి చూడనీయకుండా అపవాది చేస్తూ ఉంటుండగా మనమందరం బహుజాగ్రత్త కలిగిన వారి ఉండాలని మరి యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో చెప్పబడుతున్న మాట మనం చూస్తాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోక సంబంధమైనవే. ఈ లోక సంబంధమైనవి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశ ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఏంటో ప్రతి దినం ఒక్కో విధమైనటువంటి ఆలోచన. నేత్రాశ కంటికి కనిపించిన యావత్తు నాకు కావాలని కోరుకోగలిగేటటువంటి మనసు. జీవపు డంబము నీ స్థితిని ఉపేక్షించున్నట్లు ఉన్నతమైనటువంటి దానిని వదిలి ఈ లోకములో తుచ్చమైన దాని వైపు నీ మనసును లగ్నం చేసుకోవడం. వీటన్నింటినీ మరి నీ జీవితం నుండి దూరము చేసేది, వీటన్నింటిలో నుండి నిన్ను బలపరచునట్లు చేసేది జీవపు వెలుగు అన్న సంగతి నేను గుర్తెరగాల. ఈ గృహ వెలుగు పండుగ రోజు నేను చెప్పడానికి ఆశపడుతూ ఉన్న మాట ఏంటిదంటే, వెలుగే జీవము, జీవమే వెలుగు. ఆ వెలుగే క్రీస్తు, క్రీస్తులోనే జీవము. గమనించాలా, వెలుగులో జీవముంది, జీవమే వెలుగు, వెలుగే లోకమునకు క్రీస్తు, ఆ క్రీస్తులోనే జీవము ఉన్నది. ఈ మాటలు నీవు నేను గమనించి మన దైనందిన జీవితాలలో వెలిగించబడినటువంటి బిడ్డలంగా
వెలుగునిచ్చేటటువంటి బిడ్డలంగా, పాప మన పూర్వస్థితిని వదిలిపెట్టబడినటువంటి బిడ్డలంగా, పాప భూయిష్ట లోకములో నుండి మన యొక్క చీకటి సంబంధమైన క్రియలను వదిలిపెట్టి వెలుగులోనికి అనగా జీవములోనికి అనగా క్రీస్తులోనికి నడిపి త్రియేక దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ, మన కుటుంబములకు, మన సంఘములకు దేవుడు మరి తోడై ఉండునుగాక. తలలు వంచినట్లయితే ఒక నిమిషం ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపుడవైన మా తండ్రి, నమ్మదగిన మా దేవ, ఈ శ్రేష్టమైన నామమునకు వందనములు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం మా అందరి హృదయములలో నీరుగట్టి ఫలింపజేయండి. వాక్యానుసారమైన స్థితిని, జీవితమును మాకు ప్రసాదించండి. వాక్యపు వెలుగులో మమ్మును మేము సరిచేసుకొని నీ వెలుగులోనికి వచ్చువారిగా, నీతో కలిసి జీవించువారిగా, నీ జీవమును కోరువారిగా ఈ లోకములో మేము జీవిస్తూ నీలోని ఆ వెలుగును అనేకులకు మా క్రియల ద్వారా నిన్ను మహిమపరచునట్లు మా సత్క్రియలు లోకములో ప్రకాశించున్నట్లు నీ కృపను దయచేయవలసిందిగా యేసు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. శ్రేయసు దేవనామ సంకీర్తనము. మన యేసు స్వామికి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి ప్రభు నామమున మరి చక్కటి అంశాన్ని, చక్కటి వాక్యాన్ని మరి ఎంతమంది రాసుకున్నారో? నేనైతే రాసుకున్నా. మీరు రాసుకున్నారా? ఈ పాప రాసుకున్నదే బుక్ నేను తీసుకున్నాను. సరే, ఏదైతేనేమి వెలుగు గురించి చాలా చక్కటి లోతైన సత్యాలను నవిసేవకులు మరి మధుకుమారయ్య గారు, నిజమే వారికి సమయం లేదు. మన చైర్మన్ గారు జార్జ్ ఎబ్నేజర్ అయ్య గారు, వారితో దాదాపు రాత్రి 12 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది, ఇంటికి వస్తూ ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ దినం గృహ వెలుగు లేకపోతే కూడా ఇప్పుడు కూడా వాళ్ళు వెళ్ళేవారు. మన చైర్మన్ గురువులు కూడా వచ్చినారు ఆరాధనకు ముందుగా. స్టార్టింగ్ ఉన్న వారికి తెలుసు. చైర్మన్గా రెండవసారి మళ్ళీ వారు పోటీలో ఉన్నారు కనుక దాని కొరకు నాయకులను కలుస్తూ ఉంటున్నారు. వారిలో చైర్మన్ దగ్గర ఫస్ట్ క్యాండిడేట్ అంటే ఏదైనా నమ్మి ఏదైతే ఎవరికి చెప్తారంటే మధుకుమార్ రాయ గారికి ఫస్ట్. అంత నమ్మకము, అంత సన్నిహితం కనుక దాన్ని బట్టి చైర్మన్ ఎక్కడికి వెళ్ళినా తీసుకుని వెళ్తా ఉన్నారు, ఎక్కడికి వెళ్తా ఉన్నారు. మరి ఎంత బిజీ ప్రోగ్రామ్స్ ఉన్నా అది చెప్పారు కదా, ఆ ధ్యానములో ఉండి దాదాపు ఒక 20-25 రెఫరెన్స్ చాలా చెప్తూ చక్కటి వాక్యాన్ని వారు అందించినందుకు మా తరఫున, మా సేవకుల పక్షాన, సంఘ పక్షాన గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. ప్రియులారా, మరి ఇంకొక గృహ వెలుగు ఆరాధన మనకు మిగిలింది. బేస్తవారం రోజు, గురువారం రోజు గంగారంలో ఈ గృహ వెలుగు ఆరాధన జరుగుతుంది కనుక గురువారం రోజు సాయంకాలం 6:30 గంటలకు అందరూ కూడా తప్పకుండా ప్రతి సంఘము నుంచి కూడా మీరు పాలు పొంది అట్టి ఆరాధనతో మరి దేవుని నామానికి మహిమకరం జరుగునట్లుగా అట్టి